హాయ్ ఫ్రెండ్స్, రోజువారీ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. మొదటి ప్రశ్న, భారత సైన్యం మొదటిసారిగా ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని ఎక్కడ విజయవంతంగా ఇన్స్టాల్ చేసింది? ఆన్సర్ సియాచిన్. మెదడు వాపు వ్యాధికి ఏ దేశం పేరు పెట్టారు? ఆన్సర్ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఖనిజ వేలం పాలనలో ఇటీవల ఏ రాష్ట్రం చేరింది మరియు సున్నప్రాయ బ్లాక్లను వేలం వేసింది? ఆన్సర్ తెలంగాణ. స్థానిక రైతులను ఆదుకోవడానికి మరియు మార్కెట్ అనుసంధానాలను మెరుగుపరచడానికి మిషన్ అరుణ్ హిమవీర్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ఆన్సర్ డిసెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 2024లో నమోదైన యూపీఐ లావాదేవీలలో సంవత్సరానికి వృద్ధి శాతం ఎంత? ఆన్సర్ 45%. నెక్స్ట్ క్వశ్చన్, రైతు భరోసా పథకాన్ని ఏ రాష్ట్రం అమలు చేయనుంది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, క్లాసికల్ చెస్లో 2800 రేటింగ్ సాధించిన రెండవ భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు? ఆన్సర్ అర్జున్ ఎరిగైసి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ఆన్సర్ డిసెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, హరిమౌ శక్తి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 4వ ఎడిషన్ను భారతదేశం ఏ దేశంతో నిర్వహిస్తుంది? ఆన్సర్ మలేసియా. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో అత్యున్నత వారసత్వ పర్యాటక గమ్యస్థానంగా గుర్తించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ మారిటైమ్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలో మొదటి నీటి రవాణా సేవ ఉబెర్ శిఖారా ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ శ్రీనగర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థ యొక్క టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయంపై దృష్టి సారించి 4వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది? ఆన్సర్ ఐఐటి రూపార్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ఆన్సర్ డిసెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2, 2024న శ్రీలంక 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ జస్టిస్ ముర్దు ఫెర్నాండో. ఏ రాష్ట్ర మంత్రివర్గం దాని ఉపవిభాగాలకు న్యాయ సలహాదారుల నియామకాన్ని ఆమోదించింది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, రతపాని టైగర్ రిజర్వాయర్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, అంటార్కిటికాలో ఏ దేశం తన మొదటి వాతావరణ పర్యవేక్షణ స్టేషన్ను ప్రారంభించింది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం ఇటీవల తన అధ్యక్షుడిచే మార్షల్ లా డిక్లరేషన్ మరియు త్వరితగతిన రద్దు చేసింది? ఆన్సర్ దక్షిణ కొరియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.